హలో, ఒరే ప్రశాంత్ ఎక్కడ ఉన్నారా? ఆదివారం కదరా మా లోకళ్ళకి వెళ్తాను. ఒరా నువ్వు వెయిట్ చేస్తావు నాకు తెలీదు. 2 నిమిషాలు మా ఇంటి దగ్గర ఉండాలిరా ప్రశాంత్. బుర్ర పంచేదేట్రా, మా లవ్ కళ్ళడానికి వెళ్తాను అంటుంటే ఇప్పుడు రమ్మంటావు. వస్తే మంచి మటన్ బిర్యానీ ఉంటుందిరా ప్రశాంత్. లవ్ అన్నావు బిర్యానీ అన్నావు. కొట్టేది బిర్యానీ అనగా లవ్ కూడా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు, గునుక్కుంటే పెట్టాడు తిరిగి. అదే నీకు చెప్పాలిరా ప్రశాంత్. నేను నిన్నటి నుంచి అనుకుంటాను ఒక మాట. అదేంటంటే నేను బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఛా, నువ్వు అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా నిన్ను పిలాలి. ఆవులు పిల్లాలా? ఆవులు పిల్లాలంటే ఏంటి చెయ్యాలరా? చాలా చెయ్యాలి కానీ ఇంతకీ నీకు ఎందుకు వెళ్ళాలనిపించిందిరా? ఫేమస్ అయిపోదు మరి. తర్వాత ఫేమస్ అవుతావులే కానీ ఇంతకీ సెలెక్ట్ అవుతావని గ్యారంటీ ఏంటి? నమ్మకం రా. అదే ఏంటి? నమ్మకమే నా నమ్మకం రా. నీ తొక్కలోది నువ్వు నమ్మితే నమ్మకపోతేటి నా నమ్మకం నాకు ఉంది. ఓరు నేను నమ్మకంతో చంపించినట్టున్నాడు రా. థియేటర్ అంటా నువ్వు? ఏం లేదురా, నమ్మకానికి నాన్నలాటోడు అంటున్నాను. నానే కాదు చిన్నలాటోడిని కూడా. అవునరా ప్రశాంత్, ఇప్పుడు వాళ్ళు మనల్ని పిల్లలంటే ఏంటి చెయ్యాలరా? ముందు అప్లై చెయ్యాలి. అప్లై చెయ్యాలా? ఇప్పుడు ఎక్కడ అప్లై చెయ్యాలి? మీ సేవలోనా సచివాలయంలోనా? ఇదిగో సచివాలయంలో చెప్పు, మన వాళ్ళు కుప్పల మంది ఉన్నారు. ఇదిగో గోల్డ్ బల్లు స్టిక్కరింగ్ చేసాం. నీ అబ్బా గవర్నమెంట్ పథకం అది సచివాలయం అప్లై చేయడానికి. మరి ఎక్కడ అప్లై చేయాలి నాకేంటి తెలియట్లేదు. ఒక వీడియో తీసి ఆడిషన్ ఇవ్వాలరా. అదేంటది? వాళ్ళ దగ్గర బోల్డ్ మంది ఆడియన్స్ ఉంటారు కదరా. కమాన్ కమాన్ అని టీవీ ముందు కూర్చొని ఎంకరేజ్ చేస్తుంటారు. మనం ఎవరు పెట్టాలి ఆడియన్స్ని? ఎందుకు పుడతారో కూడా తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇవ్వాలరా, కనీసం ఒక 100 మందినైనా ఇవ్వాలి మనం. 100 మందా? ఊరా 100 మంది అంటే బస్ ఛార్జీలు, ట్రైన్ ఛార్జీలు, తిండి తెప్పులు కూడా బోల్డ్ డబ్బులు అయిపోతాయిరా. కష్టమే బిగ్ బాస్కి వెళ్ళడము. నీ అబ్బా ఆడిషన్స్కి ఆడియన్కి తేలా తెలీదు, నువ్వు వెళ్ళిపోతావు బిగ్ బాస్కి. రేట్రా ఊరుకుని రాలిపోయి పేలిపోతావు. ఇటందరికి అన్ని తెలియాలని రూల్ ఎట్ ఉందా? లేకపోతే అన్ని తెలిసిన వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలి నువ్వు రూల్ పెట్టావా? ఏదో తెలియక అడుగుతాను. నీకు తెలిసి చెప్పాలి అది లేదు. ఊరికి కోపం అయిపోతే గొప్ప మండిపోతుంది నాకు. సర్లేరా, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి నీకు ఏదైనా టాలెంట్ ఒకవేళ ఉంటే ఒక వీడియో ఏదైనా తీసి వాళ్ళకి పంపించు. టాలెంట్ అంటే మన దగ్గర బోల్డ్ ఉన్నాయి అనుకో. ఇగో ఈత కొడతాము, డ్రాయింగ్ వేస్తాను, పాటలు పాడతాను, గంతులు వేస్తాను, ఇదిగో ఈజిల్లు కూడా వేస్తాను. నా దగ్గర ఉన్న టాలెంట్లతో పోలిస్తే నా టాలెంట్లో పావు వాటర్ లేవు నీ దగ్గర. మరి ఎందుకరా ప్రతిదానికి నాతో పోల్చుకుంటావు? నీకు టాలెంట్ ఉంటే అది వీడియో తీసి వాళ్ళకి పంపించుకో అంతే. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అలాగేలే, నా దగ్గర ఉన్న టాలెంట్లన్నీ కలిపి ఒక పెద్ద వీడియో చేసి వాళ్ళకి పంపిస్తాను. కానీ ఇంకేటి ఉంటాయి అక్కడ? నువ్వు వీడియో పంపించిన తర్వాత అగ్ని పరీక్ష ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేయాలి నువ్వు. ఒరే అగ్ని పరీక్ష అంటే నిప్పుల్లో నడుస్తారు అదేనా? ఓరు నాకు గొప్ప భయం రా బాబు. ఎవలో అగ్నిలో నడిస్తేనే నన్ను చూసుకోవాలి తిరిగిపోతాయి నాకు. మరి ఇంత వెరైటీగా ఆలోచిస్తున్నావేట్రా? అగ్ని పరీక్ష అంటే బిగ్ బాస్ అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు మరిడమ్మ తల్లి ముక్కు అనుకుంటున్నావా అందులో నడిపించడానికి? ఏమో నాకేడు తెలుసు. రక్త పరీక్ష అంటే రక్తం తీస్తారు కదా, అగ్ని పరీక్ష అంటే నిప్పులు నడిపిస్తారు అనుకున్నాను. ఏదో తెలియదు, తెలియక అడుగుతాను. దానికి అలాగ అయిపోతావు ఏమి? అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతానే అని భయపడ్డాను. ఓర నాయనా, నీకు దండంరా, తప్పు అయిపోయింది. పైకి పద, వీడియో తీస్తాను, టాలెంట్ ఏదో మొత్తం చూపించి వాళ్ళకి పంపించుకో. ఇదిగోరా నాయన, వీడియో ఆన్ చేస్తున్నాను, నీకు ఏ టాలెంట్ ఉందో మొత్తం చూపించుకో. నాకు టాలెంట్ అంటే బోల్డ్ ఉన్నాయి. నీకు ఏటి కావాలి చెప్పి అది చేస్తాను. నీకు ఏది ఈజీ అయితే అది చేయరా. ఈజీ అంటే నాకు మిమిక్రీ గొప్ప ఈజీరా, చేయమంటే వేటి. ఓడి అమ్మ, నీకు మిమిక్రీ వచ్చేటి? ఇందాక బోల్డ్ అని చెప్పానే, అందులో మిమిక్రీ వాటి ఎవరు చెయ్యాలి చెప్పు, చేస్తాను. నీకు నచ్చిన వాళ్ళు చేయరా నాయన. ఇప్పుడు చూడు ఒకటి వదులుతాను, ఎలాగొంటుంది నువ్వే చూద్దువా. ఏట్ర తమ్ముడు ఈ మధ్యన షాప్కి రావడం మానేసావురా. ఒరా సోడాలు బోల్డ్ ఉండిపోయారా. ఏట్ర తమ్ముడు నువ్వు ఇలా రాకపోతే మాకు బేరమేట అయిపోలురా. ఊరా ఎవడదరా గొంతు అంత కారణం ఉంది? ఎవరిదనుకో నువ్వు, మా ఊరు కిరాణా కొట్టు సూరిబాబు అన్నది బాగా ఫేమస్. ఒరే నీకు తెలిసిన వాళ్ళు కాదురా, అందరికి తెలిసిన వాళ్ళు చేయరా. వెళ్ళిబే, నీకు తెలియపోతే నాకేటి చేయమంటు. మా సూరిబాబు అన్నంటే ఊరు మొత్తం ఫేమస్ రా. ఇగో చుట్టుపక్కల ఊరికి కూడా గొప్ప పేరు మా సూరిబాబు అన్నంటే. ఒరే 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 నీకు దండవరా, నీకు తెలిసిన వాళ్ళది మీ ఊర్లో ఉన్న వాళ్ళది కాదురా, రాష్ట్రం అంతా తెలిసిన వాళ్ళు చేయరా. రాష్ట్రం మొత్తం తెలిసిన వాళ్ళే. ఎక్కువ మాట్లాడుతాం తమ్ముడు, ఎక్కడి నుంచి తన దగ్గర పడతావు. ఒరే బాబు గారు వయసు అందరూ చేస్తారా, ఇంకా డిఫరెంట్గా ఉన్నది ఏదైనా చేయరా. వెళ్ళిబే, ఏది చేసి అదే వద్దు అంటావు, మళ్ళీ కష్టమైంది అంటావు. ఏది మా సూరిబాబు అన్న చేసి నువ్వు? ఏట్ర తమ్ముడు ఈ మధ్యన సోడాలు తాడానికి రావడం మానేసు. ఏది చేసి చూస్తాను. ఒరే నాయన పోనీ మిమిక్రీ వదిలేరా,
నీకు డాన్స్ వచ్చాను కదా, పోనీ అదైనా చేరవో, వీడియో తీస్తాను. ఓసే డ్యాన్స్లే కదా మనకు బోల్డ్ వచ్చు. చిన్నప్పటి నుంచి ఎన్ని డ్యాన్స్లు వేసాం అనుకో. ఇగో ఇప్పుడు ఇంద్ర స్టెప్ వేస్తుంది చూడు, టెంట టెంట టెంట. ఓ నాయన ఒక కష్టం కదా, నడుము పట్టేస్తుంది. ఇప్పుడు ఇంకోటి వేస్తుంది చూడు, అబిబి అబిబి. ఇది బాగుందా? ఇది కాదురా, సత్యభామ సత్యభామ సంగతేటమ్మ. ఎన్ని వేయాలి రా చేస్తాను అలాగే వీడియో నువ్వు. ఏదో నీ టాలెంట్ చూపిస్తాను కానీ వీడియో తీస్తాను, అది కూడా తప్పారా? దానికి కూడా కోపం అయిపోతున్నావు. ఇదిగో ఈ డ్యాన్సులు గట్టు కాదు, కొత్తగా మొన్న ఒక టాలెంట్ చూసాము, అది కూడా నా దగ్గర ఉంది, చెయ్యాలా? ఇంకెన్ని టాలెంట్లు ఉన్నాయి నీ దగ్గర? వీళ్ళు నాకు వదిలినట్లేడు. ఓన్లే అది కూడా చేసావు, వీడియో తీస్తాను. ఇప్పుడు చూడు, గాల్లో తేలొస్తామే గాల్లో తేలొస్తా నీ ఒళ్ళు వాలేలోగా ఉసురు ఊరుకోదు రాసా రంగులతో ముంకి సో చుక్కలతో నిన్ని చూసేదాకా కొనలకు నిద్ర కనబడదు. ఒరే నీ టాలెంట్లన్నీ వద్దు కానీ ఒక్క డైలాగ్ చెప్తాను, అది శుభ్రంగా చెప్పు. కాకపోతే ఇక్కడ వద్దురా, కిందకి వెళ్ళిపోదా పద, లైటింగ్లోకి అక్కడ చెప్దు కానీ. దాందేముంది పద, అసలే బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటాను. ఇలా చీకట్లో చూస్తే ఏం బాగుంటుంది నమ్మకం. పద కిందకి వెళ్ళిపోదాం, చక్క తీసుకుందాం. ఒరే నాకు ఓపిక లేదు, ఈరోజు అంతా నా ప్రాణం తినేసావు, నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇంకొక డైలాగ్ ఉంది, అదొకటి చెప్తాను, అది జాగ్రత్తగా చెప్పావు అనుకో సరిపోద్ది. ఒరే ఇదిగో ఇప్పుడు చెప్తాను, అలాగే చెప్పు చాలు. అన్నా నేను మళ్ళీ వచ్చిన, నేనన్నా మీ స్టిక్కరింగ్ కూడా అన్నా, మీరు ఎలాగైనా ఓట్లేసి నన్ను బిగ్ బాస్ పంపించండి అన్నా. అన్నా నేను మళ్ళీ వచ్చినా, ఇగో మీ స్టిక్కరింగ్ సొంతగాడిని, నన్ను బిగ్ బాస్కి పంపించండి అన్నా. ఊరా ఎవరికరా కొట్టేస్తావు, కోపం ఎందుకురా? దేనంగా రిక్వెస్ట్ చేసినట్టు చెప్పురా. దేనంగా కదా, ఇంత దేనంగా ఊళ్ళు అడగరు చూడు. అన్నా నేనన్నా మీ సొంతగాడిని అన్న, స్టిక్కరింగ్ కూడా అన్న, నన్ను బిగ్ బాస్కి పంపించండి అన్న. ఊరా ఏట్రా రోగం నీకు, రోగిస్టోడ్లో చెప్తున్నావు? అలా కాదురా, నీకు చూపిస్తాను నాకు ఫోన్లో, అలా చూసి చెప్పు అదనలాగా. ఇంకా ఓహో ఇతనా, ఓరి తెలిసింది నాకు. చూడు వచ్చి కుదిరినట్లు చేస్తాను. అన్నా మళ్ళీ వచ్చినాను అన్నా. అన్నా నేనన్నా మీ స్టిక్కరింగ్ సొంతగాడిని అన్నా. అన్నా నాకు బిగ్ బాస్కి పంపించండి అన్నా. అన్నా మన స్టిక్కరింగ్ కూడా పొరుగు నిలబెడతాను అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా ఈ ఒక్కసారి కన్నా. అమ్మయ్యా అయిపోయిందిరా, ఇది కూడా వీడియో. ఎవరికి పంపించుకుంటూ పంపించుకోరా బాబు, కానీ ఒక్క మాట బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక్క మాట నాకు చెప్పేసి వెళ్ళరా బాబు, ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే. ఏటి ఎంత సూపర్ చెప్పిస్తాను, ఓడి ఏం బిగ్ బాస్ సెలెక్ట్ అయిపోతున్నాయటో. ఏరా దొంగోట్లు గట్ట వేస్తే పెట్టి మనతోటి, నేనంటే అంత ప్రేమర నీకు. ప్రేమ గడిది గుడ్డ, నువ్వు ఆ షోకి వెళ్తావని తెలిస్తే షో చూడడం మానేస్తాను. వెళ్ళరా కుళ్ళిపోతే అదబా. నేను కానీ ఇదిగో బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యి సెలబ్రేట్ అయితే నా దగ్గరికి వచ్చావు అనుకో, ఎగిరితే అంత నా కొడక. మా ప్రశాంత్ ఏంటి కోపంలో బిర్యానీ మర్చిపోయాడు, ఫోన్లే 150 మిగిలింది లాభం. అదండి వీడియో. అందరిని నవ్విద్దామని ఒక చిన్న ప్రయత్నం చేశానండి. ఇదిగోండి ఎక్కడికో వెళ్ళిపోదుమా ఏటో అయిపోదుమా అనే ఉద్దేశం అయితే నాకు లేదండి. మిమ్మల్ని అందరిని నవ్వించడమే నా ఉద్దేశము అంతే. అందుకే ఒక చిన్న ప్రయత్నంగా ఈ వీడియో చేసాము. ఎవరికైనా నచ్చితే ఇదిగో కింద కామెంట్ చేయండి, ఎలాగొందో చెప్పండి. ఒకవేళ నచ్చకపోయినా ఏటి నచ్చలేదో కూడా చెప్పండి, మాలో మార్పులు చేర్పులు చేసుకుంటాం మేము. ఒకవేళ ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చి బాగానే చేసారా పర్లేదు ఇంకా ట్రై చేయండి ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, మేము గొప్ప అయిపోయి ఇలాంటి వీడియోలు ఇంకా చేసేస్తామండి. థ్యాంక్ యూ అండి, ఇంతవరకు ఓపిక్గా మా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.